ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ ఉమా. రచయిత్రి అమృత సేకరించి పంపిన పోతనగారి జీవిత విశేషాలు, ఆయన పద్యాలకు అర్థం తెలుసుకుంటూ ఆయన కథ, ఆయన ద్వారా శ్రీ మహావిష్ణువు కథ వినడానికి మీరు సిద్ధమేనా? మీరు వామనమూర్తి కథ వినే ఉంటారు. అందులో 2-3 పోతన పద్యాలు పెట్టడం జరిగింది. మీరు విని మెచ్చుకునే ఉంటారు. ఇంతకీ పోతనగారంటే భాగవతాన్ని తెలుగులోకి ఆంధ్రీకరించిన ఘనాఘనుడు. పోతన పద్యాలు తెలియని తెలుగువారు ఉండరు, ఉండకూడదు. ఆయన భాగవతం రాసే ముందు ఇలా ప్రారంభించాడు. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగాథ పలుకగ నేలా. అంటే వ్రాయబడేదేమో పరమ పవిత్రమైన శ్రీమద్భాగవతం, రాయించినది కరుణాసముద్రుడైన శ్రీరామచంద్ర ప్రభువు. వ్రాసినందువల్ల నాకు భవబంధాలు పరిహారమవుతాయట. అందుకే భాగవతాన్ని వ్రాస్తాను, వేరే ఏమీ వ్రాయను అని అర్థం. పూర్వజన్మ పుణ్యం వలన ఇలాంటి కవిగా పుట్టే అదృష్టం దక్కింది పోతనగారికి. వ్యాసభగవానుడు రాసిన సంస్కృత భాగవతాన్ని తెలుగులోకి అనువదించిన మహానుభావుడు పోతన. ఈ మధ్యన ప్రవచనాలు చెప్పేవారిలో కొందరైనా మీకు తెలిసే ఉంటారు. అందులో ఒక ఆయన చెప్పగా విన్నాను, భాగవతం వినడానికి ఒక అర్హత కావాలి. దేవుడంటే మాకు నమ్మకం ఉంది, భాగవతం లాంటి గ్రంథాలు చదవాలన్న కుతూహలం కూడా ఉంది, కానీ సమయం కుదరట్లేదు. ప్రతిరోజు పరుగు తీయడానికే సరిపోతోంది అనుకున్న వారి దగ్గరికి భాగవతం ఏం వస్తుంది? చదవాలనుండి చదవలేను, కనీసం ఎవరైనా చెప్తే బాగుండు, విని తరించవచ్చు అనుకుంటే ఖచ్చితంగా వస్తుంది భాగవతం. వినాలి, చదవాలి అన్న కోరికే అర్హత కల్పిస్తుంది. అందులోనూ వ్యాసభగవానుడు రాసిన భాగవతానికి ఏ విధంగానూ తక్కువ కాని మన పోతన పద్యాలు అర్థం చేసుకుని భాగవతాన్ని ఆస్వాదిస్తే జీవితం సుకృతమవుతుందని చెప్పారు. ఈ కథ నా వరకు, మీ వరకు వచ్చిందంటే మనం కూడా ఎప్పుడో అప్పుడు వినాలని అనుకునే ఉంటాం కదూ. ఈ కథ మనం చెప్పుకుంటున్నామంటేనే మన జీవితాన్ని సుకృతం చేసుకునే దిశగా పయనిస్తున్నామని అర్థం. అసలేముంది ఆ పద్యాల్లో? ఇంతకీ ఎవరి పోతన అంతటి సంస్కృత భాగవతాన్ని తెలుగులోకి అంత సులువుగా ఎలా అనువదించగలిగాడు? ఏమిటి వీటిలో మహత్యం? ఆయన అనువదించాడా, ఆంధ్రీకరించాడా? ఎవరికి అంకితమిచ్చాడు? చివరికి ఏమయ్యాడు? భాగవతం ఎలా వెలుగులోకి వచ్చింది? ఈ వివరాలు తెలుసుకునే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకొనే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి, కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి,
తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. అప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. బమ్మెర పోతన 15వ శతాబ్దానికి చెందిన కవి పండితుడు. అంటే రామదాసు, త్యాగరాజు కన్నా పూర్వీకుడు. 1450లో పుట్టాడని అంటారు. ఆయన తెలుగులో కవి దిగ్గజం. శ్రీమద్భాగవతాన్ని సంస్కృతం నుండి తెలుగుకు ఆంధ్రీకరించినందుకు ప్రసిద్ధి చెందాడు. ఆయన రాసిన పద్యాలు వింటే ఏదో అనువదించిన పద్యంలా ఉండనే ఉండదు. మన తెలుగు పాదాల అందాన్ని రెట్టింపు చేసే విధంగా ఆయనకి రాముడి అనుగ్రహం కలిగింది. ఆయన రచన అయిన ఆంధ్ర మహాభాగవతం తెలుగులో పోతన భాగవతంగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటి వరంగల్ దగ్గర జనగామ జిల్లాలోని బొమ్మెర గ్రామంలో లక్కమాంబ, కేసీయ దంపతులకు జన్మించాడు. కౌండిన్యస గోత్రంలో పుట్టినవాడును, పుణ్యాత్ముడు, ధన్యాత్ముడు అయిన భీమన మంత్రి కుమారుడు అన్నయ్య. ఆయన అర్ధాంగి గౌరమాంబ. ఆ దంపతులకు పుట్టినవాడు సోమన. ఆయన ఇల్లాలు మల్లమ్మ. ఆ సతీపతుల సంతానం ఎల్లన. ఆయన భార్య మాచమ్మ. వారిద్దరికీ పుట్టినవాడు కేసనమంత్రి. చక్కనివాడు, పెక్కు కళలలో ప్రసిద్ధుడు, దాత, నీతిమంతుడు. కేసన్నగారు లక్కమాంబను సహధర్మచారిణిగా స్వీకరించి శైవమతాన్ని అనుసరించినవారు. నా తండ్రిగారు అంటూ తన వంశచరిత్ర తానే ఒక పద్యంలో రాసుకున్నాడు. అంటే వీళ్ళు శివభక్తులు. ఆయన సహజ పండితుడని ఎవరి దగ్గర శిష్యరకం చేయకుండానే యువకుడిగా ఉన్నప్పుడు సింగభూపాలుడు అనే రాజు కోరడంతో భోగిని దండకం రాశాడని తెలుస్తోంది. భోగిని అంటే సింగభూపాలుడి ప్రేయసి. కాని ఆ దండకంలో భోగిని అంటే దుర్గాదేవి పేరుగా భావించి రాసేశాడు మన కవి మహాభక్తుడు. ఒకేసారి తన రచనతో సింగభూపాలుడికి శృంగార లఘుకావ్యాన్ని, మనలాంటి వారికి అమ్మవారిపై దండకాన్ని రాసిపెట్టాడు. అయితే ఈ కావ్యంలో చివర ఉండే ఈ కింది పద్యాన్ని బట్టి దీనిని సర్వజ్ఞ సింగభూపాలుడికి అంకితమిచ్చినట్లు తెలుస్తుంది. పండిత కీర్తనీయుడగు బమ్మెరపోతనయా సుధాంశు మార్తాండ కులాచలాంబు నిధి తారకమై విలసిల్ల భోగినీ దండకమున్ రచించె బహుదాన విహర్తకురావు సింగభూమండల భర్తకున్ వినుత మానవనాథ మాదాపహర్తకున్. అంకితమిచ్చింది రాజుకైనా ఆయన మనసు నిండుగా నింపుకున్నది వారి కులదైవం దుర్గమ్మ ప్రతిరూపం మాత్రమే. రాయడమైతే రాశాడు కాని ఇలా అక్షరాలను రాసుల కోసమో కాసుల కోసమో రాజులకు అమ్ముకోవడం ఆయనకు నచ్చలేదు. తరువాత రెండవ కావ్యం శివుడి మీద వీరభద్ర విజయం రాశాడు. అందులో శివుడిని ఆహ్వానించకుండా దక్ష ప్రజాపతి యజ్ఞం చేయడం, సతీదేవి దేహత్యాగం, వీరభద్రుడి అవతారం, దక్షయజ్ఞ నాశనం గురించి రాశాడు. ఈ కథనే మేము శివుడికై పుట్టిన సతీదేవి అనే కథలో కూడా పెట్టాము. అది కూడా వీలు చూసుకొని వినండి. అయితే అందులో పోతనగారి పద్యాలు కాకుండా జూనియర్ సముద్రాల గారి పాటలుంటాయనుకోండి. సరే, స్వతహాగా శివుడి భక్తుడైన పోతన భాగవత ఎలా రాశాడు? అందులో ఉన్నవి విష్ణు అవతారాల గురించి కదా. తెలుసుకుందాం. అసలు పోతన రచనలు చేసుకోవడం కాకుండా చిన్న భూమిలో వ్యవసాయం కూడా చేసుకునేవాడు. ఈయనకు సమకాలుడు శ్రీనాథ కవి సార్వభౌమ. ఆయన రాజుల దగ్గర ఉంటూ రాజుల మీద రచనలు చేస్తూ ఉన్నత జీవితం గడుపుతూ కొండవీటి ప్రభువు పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉండేవాడు. ఆయన ఓసారి పోతనగారిని కలిసి, ఎందుకయ్యా నీకీ వ్యవసాయం? చక్కగా నాలాగా రాజుల దగ్గర ఉండి భోగాలనుభవించొచ్చు కదా అంటే దానికి పోతన ఇలా అన్నాడు: బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ గూళలకిచ్చియ్య పడుపుగూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైననేమి
గహనాంతర సీమల గంధమాల కౌద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై అంటే గున్నమామిడి చెట్టుకు పూసిన లేత చివుళ్లలా కోమలమైన కావ్యం అనే కన్యను అమ్ముకొని ఆ నీచమైన తిండి తినడం కంటే నిజమైన కవి తన భార్యాపిల్లల పోషణ కోసం నాగలిపట్టి వ్యవసాయదారుడైనా తప్పులేదు. అడవి ప్రాంతాలలో కందదుంపలు పుట్టతేనెలతో జీవితం తప్పు కాదు అని అర్థం. ఇదే సన్నివేశం సీనియర్ ఎన్టీఆర్ గారి శ్రీనాథ కవి సార్వభౌమ సినిమాలో కూడా పెట్టారు. అలాంటి శివభక్తుడు, ఉన్నత జీవన ఆలోచనలు ఉన్న నిరాడంబరుడు పోతన. ఓ కథ ప్రకారం ఓసారి చంద్రగ్రహణం రోజున చీకట్లో గోదావరి నదిలో స్నానమాచరించి నది ఒడ్డున శివుడిని ధ్యానిస్తున్న పోతనకి దూరంగా ఒక రాజు కనిపించాడట. ఆ రాజు ఆ రాత్రి చీకటిలో చేతిలో ధనస్సుతో సతీ సమేతంగా కళకళలాడుతూ ఉన్నాడట. శివుడిని ధ్యానిస్తున్న నాకు ఈ దివ్య దర్శనం ఇచ్చింది ఎవరు అనుకునేలోపే, పోతన, నీ జీవితం సంపూర్ణమయ్యేలా, పామరులకు పండితులకు ఉపయోగపడేలా, వారిని భక్తి మార్గంలోకి తీసుకుని వెళ్లేలా ఓ రచన జరగాలి. అది చదివినా విన్నా ఆనందించేలా నువ్వు ఆ రచన చెయ్యాలి. నువ్వు భాగవతాన్ని తెలుగులో రాసి నాకంకితమివ్వాలి. దానితో భవబంధ విముక్తుడివి అవ్వుగాక అని మాయమైపోయాడట ఆ రారాజు. ఆ వచ్చిన కళాతేజస్వి కోదండరాముడు సతీశిరోమణి సీతమ్మ సమేతంగా దర్శనమిచ్చాడని అర్థమైంది పోతనకి. తనని భాగవతాన్ని ఆంధ్రీకరించడానికి ఎంచుకున్నాడని పరవశించిపోయాడట పోతన. ఆ నిమిషం ఆయనకి శివుడికి విష్ణువుకి మధ్య భేదం తెలియలేదు. అందుకే రాసింది నేను కాదు, రాయించింది శ్రీరాముడు. నన్ను బంధాల నుంచి విముక్తి చేయడానికి ఈ పని అప్పగించాడు అని మనం మొదట్లో చెప్పుకున్న పద్యం రాసుకున్నాడు. అసలు భాగవతం విశిష్టత ఏమిటి? ఈ భాగవతం ఎలా పుట్టిందో తెలుసుకుందాం. వ్యాసభగవానుడు పురాణాలు, మహాభారతం రాసిన తర్వాత అదేలెండి, మహాభారతం వినాయకుడితోనే రాయించాడులెండి. కాని ఆయన రచన అంటాం కదా. ఇలా అష్టాదశ పురాణాలు కూడా రాసిన తర్వాత కూడా ఏదో తెలియని లోటు అనుభవిస్తున్న సమయంలో నారదుడు వచ్చి, వ్యాస, నీ రచనలు సంపూర్ణం కావాలంటే విష్ణు అవతారాలకు సంబంధించిన కావ్యం రాయి. మహాభారతంలో కృష్ణుడు ధర్మాన్ని కాపాడిన విషయం ఉందేమో కాని ఆ అవతారం బాలలీలలు మొదలు ఎన్నో అద్భుత లీలలు ఉన్న సంపూర్ణ అవతారం. ఆ లీలలన్నీ మహాభారతంలో చెప్పలేదు కదా. అసలు విష్ణువు అవతారాల గురించి రాయలేదు కదా. అందుకే అవి ఉండేలా భాగవతం రాయి. అప్పుడు నీకున్న లోటు పోతుంది. అది విన్నా చదివినా లోకులకు ఉన్న లోటు కూడా పోతుంది అని ఆదేశించడంతో సంస్కృతంలో భాగవతం రాశాడు వ్యాసుడు. ఆ భాగవతాన్ని వ్యాసభగవానుడి కొడుకైన సుఖమహర్షి ఒక రాజుకు 7 రోజుల్లో చెప్తాడు. ఆ రాజు ద్వాపర యుగాంతంలో కృష్ణావతారం తర్వాత పాండవులు అరణ్యవాసానికి వెళ్లిపోయినప్పుడు హస్తినాపురానికి రాజు. పేరు పరీక్షిత్, అర్జునుడి మనవడు. కలియుగం ప్రవేశించి ఉత్తమోత్తమమైన జీవితం గడుపుతున్న పరీక్షిత్ మహారాజు తెలియక చేసిన పని వలన 7 రోజుల్లో ఓ పాముకాటుకి చనిపోతాడని తెలిసి ఆ 7 రోజుల్లో ముక్తి పొందే మార్గం కోసం భాగవతాన్ని చెప్పించుకున్నాడు. ఆయనకి చెప్పింది స్వయంగా వ్యాసుడి కొడుకు సుఖమహర్షి. ఇక్కడ నాకు ఈటీవీలో భాగవతం వీక్లీ సీరియల్ అని వచ్చేది కదా, ఆ టైటిల్ సాంగ్ గుర్తుకొస్తోంది. శ్రీహరిచరితం పవన పవిత్రం పాపల చిత్రం భాగవతం తనివార విని మనసార కని తరించమని శ్రీ వ్యాసముని తన తనయుడు శ్రీ సుఖముని ముఖమున పలికించినది భాగవతం. మీకు కూడా గుర్తువచ్చే ఉంటుంది. అందులో ఉన్నట్టుగా వ్యాసుడి కొడుకు సుఖమహర్షి పరీక్షిత్కి 7 రోజుల్లో భాగవతాన్ని చెప్పి పరీక్షిత్కి వచ్చిన సందేహాలకు సమాధానాలిచ్చాడని అంటారు. ఆ తర్వాత ఇంకేముంది, భాగవతం విన్నవారి జీవితం ధన్యం. మళ్ళీ పాపపుణ్యాలతో సంబంధం లేకుండా జీవన చక్రం నుంచి విముక్తి అయ్యి
మోక్షం పొందుతాడు పరీక్షిత్. అంటే కలియుగంలో మోక్షం పొందేందుకు సాధనం భాగవత పఠనం లేదా శ్రవణం. ఎవరైనా పుట్టినా బతికినా పోయినా 7 రోజుల్లోనే కదా. ఆ 7 రోజుల్లో కూడా ఈ భాగవతం విన్నవారి జన్మ తరిస్తుంది. అలాంటి భాగవతాన్ని మన తెలుగువారి జీవితాలు ఉద్ధరించడానికి ఆంధ్రీకరించి ముక్తి పొందిన కవి పోతన. ఈయన రాసిన తెలుగు పద్యాల భాగవతాన్ని విన్నా, వ్యాస భాగవతాన్ని విన్నా సమాన ఫలితం ఉంటుందంటారు. అంత అద్భుతమైన భాషామాధుర్యాన్ని ఆస్వాదించవచ్చు ఈ పద్యాల్లో. ఇక భాగవతం అంటేనే పద్యాలు. వాటిలో ఆయన ఒక్కో అవతారాన్ని మనోహర దృశ్య కావ్యం పద్యాలలో వర్ణించే ముందు, భాగవతాన్ని ఆరంభించే ముందు శారదాదేవిని, తన ఇలవేల్పు దుర్గాదేవిని, లక్ష్మీదేవిని, ఇతర దేవతలను కొన్ని పద్యాలలో తలుచుకున్నాడు. మనం 1-2 విందాం. అసలే వచ్చేది పండగల సీజన్ కదా. భక్తి, ముక్తి, సమయం అన్నీ కలిసి వచ్చినట్లు ఉంటుంది. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాస ఫణీస కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభకారత నొప్పు నిన్ను మదిగానగ నెన్నడు గల్గు భారతి. అంటే తల్లి శారదాదేవి, నీ నుంచి వెల్లివిరిసే తెల్లని కాంతులు శరత్కాలంలో తెల్లటి మేఘాలలా ఉన్నాయి. నీ మొహం శరదృతులో తెల్లటి చంద్రబింబంలా ఉంది. తెల్లటి కర్పూరం, మంచి గంధం, రాజహంసలు, జాజిపూల దండలు, కురిసే తెల్లటి మంచు, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెపూలు, కల్పవృక్షం, పాలసముద్రం, తెల్ల తామరలు, ఆకాశగంగ ఇవన్నీ నీ తెల్లటి ఉజ్వల శుభంకర ఆకారానికి అలంకారాలు. అంతటి స్వచ్ఛమైన తెల్లటి మంచులాంటి సుందరమూర్తివైన నీవు, నీ దర్శనం కన్నులారా మనసారా అనుగ్రహించు భారతి అని అర్థం. ఈ పద్యాన్ని గుర్తుపెట్టుకోండి, తర్వాత మళ్ళీ వస్తుంది. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అంటే దుర్గాదేవి తల్లులందరికీ తల్లి, సప్తమాతృకలను కన్న తల్లి, ముల్లోకాలకు మూలమైన లక్ష్మి, సరస్వతి, పార్వతులకు మూలమైన తల్లి, అందరు అమ్మల కన్నా అధికురాలైన గొప్ప తల్లి. రాక్షసులను నాశనం చేసి ఆ రాక్షసుల తల్లి అయిన దితి కడుపులో దుఃఖం కలిగించే తల్లి, నమ్ముకున్న వారి మనసులలో నివసించే తల్లి. మా అమ్మ దయాసముద్రి అయి ఈ మహాభాగవత తెలుగు కవిత్వంలో మహత్వము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించుగాక. ఇలా ఇష్టదేవతలను తలుచుకొని ప్రముఖులను కూడా తలుచుకున్నాడు. ఒనరన్ నన్నయ తిక్కనాది కవులి యుర్వింబురాణా వళుల్ తెనుంగుజేయుచు మత్పురాకృత శుభాధిక్యంబుదానెట్టిదో తెనుగుంజేయరుమున్ను భాగవతమున్ దీనిందెనింగించి నా జనంబున్ సఫలంబు చేసద పునర్జన్మంబు లేకుండగన్. అంటే సంస్కృతంలో ఉన్న పురాణ గ్రంథాలు ఇప్పటికే ఆంధ్రీకరించి తెలుగుని ఉద్ధరించిన నన్నయ భట్టారకుడు, తిక్కన సోమయాజీ మొదలైన కవీశ్వరులకు వందనాలు. నేను పూర్వజన్మలలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకొని ఉంటాను. అందుకే ఆ మహామహులు భారత రామాయణాలు తప్ప భాగవతం జోలికి రాలేదు. బహుశా నాకోసమే భాగవతాన్ని వదిలిపెట్టి ఉంటారు. ఈ మహాగ్రంథాన్ని తెలుగులోకి వ్రాసి మళ్లీ జన్మంటూ లేకుండా ఈ నా జన్మను సార్థకం చేసుకుంటాను. ఇలా పద్యాలను మొదలుపెట్టి ఒక్కో అవతారం గురించి కథలు పద్యాల్లో రాశాడు. అన్ని అవతారాల కథలు, ఆ కథల్లో వచ్చే పద్యాలు చెప్పుకోలేం కాబట్టి కొన్ని విందాం. మీరు వామనవతారం కథ వినే ఉంటారు కాబట్టి అందులో చెప్పిన పద్యమే మళ్ళీ ఇక్కడ అనుకుందాం. ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభోవీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. అంటే బలిచక్రవర్తి దగ్గర దానం తీసుకోవడానికి వచ్చిన బుల్లిపాదాల బుజ్జి బ్రహ్మచారి అయిన వటుడు 3 అడుగుల భూమి ధారపోయగానే అందరూ చూస్తుండగానే ఇంత పొట్టి బ్రహ్మచారి ఇంత చొప్పున
ఎదగడం మొదలుపెట్టాడు. అంతలోనే అంత పొడుగు ఎదిగాడు. చూస్తుండగానే మేఘమండలం దాటి, సప్తఋషి మండలం దాటి, ఆకాశం దాటిపోయి పాలపుంత చంద్రమండలం దాటేశాడు. అదుగదుగో ధ్రువ నక్షత్రం కూడా దాటేశాడు. మహర్లోకం మించిపోయాడు. బ్రహ్మలోకం కన్నా ఎత్తుకి, ఇంకా ఎత్తుకి పెరిగిపోతూనే ఉన్నాడు. మొత్తం బ్రహ్మాండమంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు. ఇంతే అనుకున్న వటుడు త్రివిక్రమ రూపం దాల్చిన శ్రీ మహావిష్ణువు. ఇక అతి మధురమైన పద్యం పోతనగారి ప్రహ్లాద చరిత్రలోది. పదౌచిత్యం, సందర్భౌచిత్యం, పాత్రౌచిత్యం అందంగా అమరిన పద్యం. మనకి బాగా తెలిసిన పద్యం ప్రతి పదంలో రెండవ అక్షరాలకి సామ్యం ఉండాలన్న అందమైన ప్రాసనియమం కూడా కనబడుతుంది. తనకే ఎదురు చెప్తాడా అన్న ఆగ్రహంతో ఊగిపోతున్న తండ్రి హిరణ్యకశిపుడు, హరి హరి అంటున్నావు, ఎక్కడున్నాడ్రా చూపించు అంటూ బెదిరిస్తున్న తండ్రి. కొడుకు ప్రహ్లాదుడు బెదురులేని 5 ఏళ్ల పిల్లాడు. తన బాల్యానికి తగినట్లు అలా చిరునవ్వులతో సర్వోపగతుడు శ్రీహరి అని సమాధానం చెప్పాడు. ఆ సన్నివేశాన్ని ఊహించుకొని పలుకుతున్న పిల్లవాడి పాత్రకు గంభీరమైన సున్నితమైన పదాలు ఎందెందు అందందు చక్కగా కూర్చాడు పోతన. అప్పుడు ఆ పరమభక్తుని మాట నిజం చెయ్యడానికి నారాయణుడు నరసింహ అవతారంలో విశ్వమంతా వ్యాపించి సిద్ధంగానే ఉన్నాడు అన్నట్లుగా స్తంభంలో ఉన్నదా అనగానే స్తంభం నుంచి వచ్చేస్తాడు. ఆ పద్యం గుర్తుకొచ్చిందా? ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుడు, ఎందెందు వెదకి చూచినా అందందే కలడు దానవాగ్రణి. వింటే అంటే, ఓ దానవులకు మహారాజా, శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉండడు అని సందేహము వద్దు. ఆయన సర్వోపగతుడు అంటే సర్వకాల సర్వావస్థలన్నిటిలోనూ ఉండేవాడు. అందుచేత ఎక్కడైనా సరే వెతికి చూడాలే కాని అక్కడే ఉంటాడయ్యా. అయితే మనం అనుకున్న దశావతారాల కథలు కాకుండా 24 అవతారాల పద్యాలుంటాయి ఈ భాగవతంలో. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు అనే ఒక ఏనుగుని మొసలి పట్టునుంచి విడిపించి మోక్షమిచ్చిన విష్ణువు కథ. ఒక కారడవిలో ఇది జరిగింది. ఆ అడవి ఎలా ఉండేదంటే, భిల్లీ భల్ల లులాయక నాయక భల్లుక ఫణి ఖడ్గ గవయ వలిముఖ చమరీ ఝిల్లీ హరి శరభ కరీకిట మల్లాద్భుత కాక ఘూకమయ మగు నడవిన్. ఇవే లైన్లు భీమ్లా నాయక్ సినిమాలో అడవి గుసగుసలు అనే పాటలో వస్తాయి. పాటలో సంగీతం ఎక్కువ అవడంతో మీరు విని ఉండరు. దీనర్థమేమిటంటే, మగ ఆడ భిల్లులు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, పాములు, గొర్రెపోతులు, కొండముచ్చులు, చమరీ మృగాలు, ఈలపురుగులు, సింహాలు, శరభమృగాలు, ఏనుగులు, శ్రేష్టమైన పందులతోనూ ఆశ్చర్యాన్ని కలిగించే కాకులు, గుడ్లగూబలతో ఆ అడవి నిండి ఉంది అని ఆ అడవి గురించి రాశారు. కొన్ని వేల సంవత్సరాల పాటు ఏనుగుకి, మొసలికి భీకర యుద్ధం జరిగినప్పుడు భూమి కింద అతల వితల లోకాల వాళ్లు అదిరి అదిరిపడ్డారట. ఇక మొసలి పట్టునుంచి వచ్చే నొప్పి భరించలేని గజేంద్రుడి శరీరంలో శక్తి క్షీణిస్తున్నప్పుడు ఆ ఏనుగు ఇలా పడ్డాడని ఊహించుకొని పోతన రాసిన పద్యం. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుండెవ్వడు మూలకారణం వెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవునీశ్వరున్ శరణంబు వేడెదన్. అంటే ఈ లోకము ఎవరి వల్ల ఉందో, ఎవరిలో కలిసి ఉంటోందో, ఎవరి లోపల లయమైపోతుందో, ఎవరు పరమాత్ముడో, ఎవరు సృష్టికి ప్రధాన కారణమై ఉన్నాడో, ఎవరైతే పుట్టడం చావడం మధ్య అవస్థలు లేని శాశ్వతుడో, అంతు మొదలు మధ్య లేని అనంతుడో, ఎవరైతే సమస్త సృష్టి తానే అయి ఉంటాడో అటువంటి భగవంతుణ్ణి నేను శరణు కోరుతున్నాను అని అర్థం. ఈ గజేంద్రమోక్షం పద్యాలు రాస్తున్నప్పుడే ఒక ఆసక్తికరమైన విశేషం జరిగింది. గజేంద్రుడు ఎవరిని శరణాగతి కోరుతున్నాడో అని రాశాక, అలవైకుంఠపురంలో నగరిలో నా మూల సౌదాంభులో అనే పద్యం రాస్తూ ఆ వైకుంఠాన్ని వర్ణిస్తూ అక్కడ విష్ణువు ఏ పరిస్థితిలో ఉన్నాడు, అప్పుడు లక్ష్మీదేవి ఏమి చేస్తోంది, ఆ లోకం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు పోతన. స్వర్గమంతా తామర పువ్వులతో నిండి ఉంటుందా? తామర పూలు పుట్టేవి బురదలోనే కదా. అందుకే
స్వర్గమంతా బురదతో నిండి ఉంటుందని రాయాలా పోతనకొక విచిత్రమైన సమస్య ఏర్పడింది. వైకుంఠాన్ని ఎలా వర్ణించాలి? తానేమో చూడలేదు. తనకంటే ముందు ఎవరూ వర్ణించిన దాఖలాలు లేవు. ఏం చెయ్యాలి? అప్పుడే రచన ఆపేశాడు పోతన. భాగవత రచన ఎలా సాగించాలి? ఈ ఆలోచనలతో సతమతమైపోతూ కొంత సమయం భాగవత రచనను పక్కన పెట్టి స్నానానికి బయల్దేరాడు పోతన. భక్తుడంటే భగవంతునికి అపారమైన ప్రేమ కదా. పైగా పలికించిన విభుండు ఆయనే కదా. పోతన స్నానానికి బయల్దేరగానే పోతన వేషంలో వచ్చి గజేంద్రుడు శరణంబు వేడెదన్ అని ఆర్తితో పిలిచిన సమయంలో తనెక్కడున్నాడో, తానేమి చేస్తున్నాడో వర్ణించే మధురమైన పద్యాన్ని మనకందించాడు సాక్షాత్తు విష్ణుమూర్తి. వైకుంఠపురం ఎలా ఉందో వర్ణించే పద్యాన్ని మీరు వినండి. అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సరప్రాతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు నా పన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన గుయ్యాలించి సంరంభియై. అంటే తన నివాసమైన వైకుంఠపురంలో తన భార్య అయిన శ్రీదేవితో ఉన్నాడు మహావిష్ణువు. ఎందరో ఋషులు, గరుత్మంతుడు, విశ్వక్సేనుడు లాంటివారు తన కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడో లోపల ఒక మూల అమృత సరోవరం ఉంది. దాని పక్కనే ఉన్న మేడ సమీపంలోని అమృతపు జలాల సరస్సు దగ్గర చంద్రకాంత శిలపై పరిచిన కలువపూల పాన్పుమీద లక్ష్మీదేవి పక్కన కూర్చొని ఆవిడ పైట కొంగును చేతితో పట్టుకొని వేళ్లకు చుట్టుకొని చంటి పిల్లవాడిలా ఆడుకుంటున్న శ్రీమన్నారాయణుడు. అలాంటి స్థితిలో ఉన్నా సరే తనని మనస్ఫూర్తిగా పిలిస్తే పరిగెత్తుకు వచ్చే లక్షణం ఉన్నవాడు. ఏనుగు తనను రక్షించమని దీనంగా ప్రార్థించేసరికి శరణాగతిని గమనించాడు. ఆ గజమును రక్షించడానికి బయలుదేరాడు. ఇప్పుడు మీకర్థమైందా త్రివిక్రమ్ గారి సినిమా కథ పేరు ఎక్కడి నుంచి వచ్చిందో? అల వైకుంఠపురంలో అంటే అల్లు అర్జున్ సినిమా. కాని దానికన్నా ముందు పోతనగారి పద్యం. ఇది చూసిన పోతన వెంటనే దీన్ని అనుసరించి సిరికి చెప్పకుండా హడావిడిగా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉన్న వైకుంఠం నుంచి ఎలా పరుగుతీశాడో మరో పద్యం రాసి భాగవతాన్ని కొనసాగించాడు. సిరికింజెప్పడు శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడు పరివారంబును జీరడు అభ్రగ పతింబన్నింపడు అకర్ణికాంతర ధమిల్లము జక్కనొత్తడు వివాద ప్రోత్తిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై. అంటే గజేంద్రుడి ప్రాణాలు కాపాడాలనే వేగంలో విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రాలను చేతులలో ధరించలేదు. సేవకులను ఎవరినీ పిలవలేదు. వాహనమైన గరుత్మంతుని పిలవలేదు. చెవి కుండలాలు పెట్టుకోలేదు. జారిన జుట్టుముడి కూడా చక్కదిద్దుకోలేదు. ఆఖరికి ప్రణయ కలహంలో పట్టుకున్న లక్ష్మీదేవి పైటకొంగు కూడా వదిలిపెట్టకుండా పరుగున వెళ్ళిపోతున్నాడు గజేంద్రుడిని రక్షించేందుకు అని అర్థం. ఇందాక మాట్లాడుకున్న కవి శ్రీనాథుడు పోతన బావా బావా అని పిలుచుకునే బంధువులని కొంతమంది అంటారు. అయితే సిరికించెప్పడు పద్యం విన్న కవి శ్రీనాథుడు ఏ పరికరాలు లేకుండా అంతటి దేవుడు పరిగెట్టాడని ఎలా వ్రాసావు బావా అని వెక్కిరించాడట. తర్వాత వారిద్దరూ భోజనాలు చేస్తుంటే పోతన కొడుకు నూతిలో పెద్ద రాయి పడేసి మామా నీ కొడుకు అని అరిచాడట. ఎంగిలిచేత్తో పరిగెట్టుకొచ్చాడు శ్రీనాథుడు. బావా తాడైనా లేకుండా ఎందుకొచ్చావు కాపాడడానికి అని పద్యానికి ఆ పరిస్థితికి చెప్పకనే సమాధానం చెప్పాడట పోతన. ఇంకా ఎన్నో పద్యాల గురించి చెప్పాలని ఉంది. కాని అన్నీ ఈ కాస్త సమయంలో చెప్పుకోలేం కదా. అందుకే వీలైతే ప్రత్యేక అవతారాల గురించి కథలు చెప్పుకుంటూ పోతన పద్యాల గొప్పతనాన్ని అర్థం చేసుకుందాం. సరే, ఇలా అద్భుతమైన పద్యాలతో పూర్తయింది భాగవతం. ఓ రాత్రి పోతన నిద్రపోయే సమయంలో ఎవరో ఏడుస్తున్నట్లు అనిపించిందిట. ఎవరా అని ఓ చిన్న దీపం పట్టుకొని వెళ్లి చూశాడట పోతన. తెల్లని వస్త్రాల్లో అచ్చం శారదాదేవిని ఆయన ఎలా వర్ణించాడో అలాగే ఉన్న ఓ తెల్లని కాంతితో ఓ స్త్రీ తేజోమూర్తిగా తాను పద్యంలో వర్ణించినట్లు కూర్చుని ఏడుస్తోందిట. ఆవిడ సరస్వతీదేవి అని గమనించి ఎందుకేడుస్తున్నావు అంటూ ఇలా పాడాడు.
కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ నేల ఏడ్చెదో కైట బదైత్యమర్ధనుని గాదిలి కోడల యో మదంబ యో మహాటక గర్భూరాణి నిన్ను నా కటికింగొనిపోయి ఎల్ల కర్ణాట కిరీట కీచకుల కమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి అంటే నీ కంటికి పెట్టుకున్న కాటుక కలిసి నల్లగా కారుతున్న కన్నీరు కరిగి రవికపై పడేలా ఎందుకేడుస్తున్నావమ్మా? ఆ మహావిష్ణువుకు ఇష్టమైన కోడలా, ఓ భారతి, సరస్వతి, బ్రహ్మదేవునికి ఇల్లాలా నిన్ను తీసుకుపోయి అంగట్లో పెట్టినట్లు ఏ కర్ణాట కిరాట కీచకులకు అమ్మేస్తాను అనుకున్నావా? త్రికరణ శుద్ధిగా ఒట్టు వేస్తున్నాను. నన్ను నమ్ము సరస్వతీదేవి, ఈ భాగవతాన్ని రాముడికి మాత్రమే అంకితమిస్తాను అని చెప్పాడు. ఈ పద్యం వింటుంటే నాకు ఓ పాట గుర్తుకొచ్చింది. విశ్వనాథ్ గారి స్వాతికిరణం సినిమాలో గంగాధరం గొంతుకి వాణీ జయరాం గారు పాడిన పాట. కాటుక కంటి నీరు పెదవుల కంట నీకు చిరునవ్వు దీపకళిక చిన్నబోనీయకు నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా నీ కుంకుమకెప్పుడు పొద్దుగుంకదమ్మా నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా నీ కుంకుమకెప్పుడు పొద్దుగుంకదమ్మా. ఈ పాట రాసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి పోతన పద్యం స్ఫూర్తి అయి ఉండొచ్చేమో. ఆ తరువాత పోతన ఇలా భాగవతం రాశాడని తెలిసి ఓరుగల్లుకి ప్రభువైన సింగరాయ భూపాలుడు భాగవతాన్ని కూడా భోగిని దండకంలాగా అంకితమివ్వమని అడగగా పోతన అందుకు నిరాకరించి శ్రీరామునికి అంకితమిచ్చాడు. ఇమ్మను జేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్ సొమ్ములుగొని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట వ్రేటులంబడక సమ్మతితో హరికిచ్చి చెప్పెని బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్ అంటే ఈ అధములైన రాజులకు అంకితమిచ్చి లంచంగా ఊళ్ళు, అగ్రహారాలు, వాహనాలు, సొమ్ములు పుచ్చుకొని బతికి శరీరాన్ని వదిలిపెట్టాక కాలుని చేతికి చిక్కి సమ్మెటవేటులు, వాతలు పెట్టించుకోవడంలాంటివి నాకక్కర్లెద్దు. ఆ శ్రీహరికి, ఆ శ్రీరామచంద్రమూర్తికి అంకితమిచ్చి ఈ ప్రపంచానికి హితం చేకూర్చే విధంగా ఈ బమ్మెర పోతరాజొకడు భాగవతాన్ని చెప్పాడు అన్నాడు పోతన. ఆ తర్వాత ఆయన కొడుక్కి ఇది రాముడికి అంకితం చేసిన పుస్తకమని చెప్పి సుమారు 60 ఏళ్లకి 1510లో శ్రీరాముని చేరుకున్నాడు పోతన. అంతే పోతన జీవితం. కొన్నాళ్ల తర్వాత ఆయన తరువాత తరాల వారి శిష్యులు ఆయన రాసిన రచనలకు చెదలు పడుతున్నాయని గమనించి పాడైపోయిన పద్యాలను తిరిగి రాసి ప్రపంచానికి పరిచయం చేశారు. అప్పటి వరకు రాముడికి అంకితమయ్యి ఆయన ఇంట్లోనే ఉంది. శ్రీమదాంధ్ర భాగవతం మొత్తం పోతన రచించిన తరువాతి కాలంలో అవి పాడవడంతో 5వ స్కందంలో 352 పద్యగద్యలు, గంగన 6వ స్కందంలో 531 పద్యగద్యలు, సింగయ్య 11 మరియు 12 స్కందాలలో 182 పద్యగద్యలు నారయ రచన అని ఎక్కువ ప్రచారంలో ఉన్నది. పోతన భాగవతంలో సుమారు 9000 పద్యాలున్నాయి. భాగవతం పోతన మనందరికీ వదిలి వెళ్లిన అమూల్యమైన గ్రంథం. తన మోక్షానికే కాదు, మనందరి మోక్షాన్ని ఆపేక్షించి చేశాడు. ఇది భాగవతానికే కాదు, తెలుగు సాహితీ విశ్వానికే మకుటాయమానమైంది. ఇష్టదేవతా స్తుతి, వస్తు నిర్దేశము మహాభాగవతంలోని ఇతివృత్తాన్ని అద్దం పడుతుంది. విషయ గాంభీర్యత సూచింపబడుతోంది. స్తుతి నిర్దేశాలను పలికించే పద విన్యాసం, బహుళార్థ సాధకత, దీర్ఘకాల రమ్యత ఉన్న దివ్య కావ్యం. ఒక గేయం, ఒక నాటకం రాసిన గురజాడ అప్పారావు గారు మహాకవి అయినప్పుడు భాగవతం ఆంధ్రీకరించి పోతనగారి జన్మ ధన్యమై కైవల్యం పొందే ఉంటారు. ఆయన్ను ఎలా గుర్తుపెట్టుకోవాలి? మనలో ఎంతమందికి ఇందులో కొన్ని పద్యాలైనా తెలుసు చెప్పండి? అప్పుడెప్పుడో పివి నరసింహారావు గారి కాలంలో పోతన పుట్టి 500 ఏళ్లయిందని పంచశతీ ఉత్సవాలు చేశారట. ఆ తరువాత వరంగల్లోని పోతన విజ్ఞానపీఠంలో బమ్మెరపోతన పేరుమీద బమ్మెరపోతన డిజిటల్ మ్యూజియం పెట్టారట. మహాకవి బమ్మెరపోతన తాళపత్ర గ్రంథాలను ఆధునిక సాంకేతికతతో డిజిటలైజ్ చేసి భావితరాలకు అందించడానికి
తెలంగాణ ప్రభుత్వం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ హుడా ఆధ్వర్యంలో 2 కోట్ల రూపాయలతో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో బమ్మెర గ్రామంలో పోతన స్మృతివనం నిర్మించబడుతోంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2017 ఏప్రిల్ 28న బమ్మెరలో పోతన స్మృతివనం ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేయటం జరిగింది. ఇక్కడ పోతనామాత్యుని భారీ విగ్రహం, పోతన మ్యూజియం, థియేటర్, స్మృతివనం, లైబ్రరీ, కళ్యాణ మండపం, గార్డెనింగ్ ఏర్పాటు చేస్తున్నారు. పోతన సమాధి, పోతన పొలం వద్ద బావిని సుందరీకరించి ఆ ప్రాంతంలో కొత్తగా రోడ్లు నిర్మిస్తున్నారు. ఈ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 14 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈయన కేవలం వరంగల్ జిల్లాకే కాదు, తెలుగు జాతికి, తెలుగువారికి దొరికిన వరం. ఆయన్ని, ఆయన రాసిన భాగవతాన్ని నిత్యం తలుచుకున్న వారి జీవితం ధన్యం. ఆయన ఆంధ్ర మహాభాగవత భవ్య ఫలప్రదాత, మందార మకరంద మాధురీ సమూపేత శబ్ద విధాత. త్యాగయ్య, రామదాసు వంటివారు తమ పూజామందిరంలో పోతన భాగవతాన్ని పెట్టి పూజిస్తూ చదివేవారట. ఇప్పటి సినీ కవులు, దర్శకులు కూడా ఈ పద్యాలు తమ సినిమాల్లో ఇంకా పెడితే బావుంటుంది. పెట్టకపోయినా మేము నీందులో పెట్టే ప్రయత్నం చేస్తాం. మీరు విని ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ, నేర్చుకుంటూ నిద్రలోకి జారుకోవచ్చు. మీకు పోతనగారి పద్యాలు అర్థమై ఆయన కథ నచ్చిందని ఆశిస్తూ శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.